చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా? మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ ఆ, చెప్పాలంటే ఓపికకి, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకున్నప్పుడు నాకు చాలా నిజంగా ఉంటుంది. నాకు చాలా కంటితలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. సో నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class చదువుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 2 years. రమణ అంటే మా ముగ్గురు, మా ముగ్గురికి కంటే పెద్దది, మాకంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పిల్ల. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగరీత్యా క్యాంపుకి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు నా ఓ చెప్పినట్టు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన రుచులు వచ్చిన హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్కి నేను సహాయపడుతుండేవాడు. అమ్మ చేతిలో నాకు ఫ్రెండ్స్ అలా నిజంగా ఎక్కువ నాకు గుర్తేది, నాకు తెలియదు, నాకు తెలియదు ఫ్రెండ్స్ తిరగడం అని ఫ్రెండ్స్ అమ్మ పడుతూ ఉండేవాడు. అలాంటి నేను ఆ పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారికి కాన్షియస్ పోయింది. ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నదే. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాన్ని డెడ్ బాడీ రిక్షాలో ఇంటికి ఇప్పటికీ నాకు గుర్తు ఆ విజువల్స్. అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో గొడవ పెడుతుంది. ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్. అంటే మసీదు, పొన్నూరు మసీదు పక్కన మా ఇంట్లో అందరూ. ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు. నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాండ ఎలా చేయాలో తెలియదు. అందరూ తను చిన్నది, మిగతా అందరూ పరిసరులే. సో ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు మీరు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ నాకు మేము ఇలా ఎన్ని పురుషులు ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ పంపించారు, సపోర్ట్ చేసి. అండ్ ఇప్పుడైతే నా మీద ఎంత నమ్ముకుంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నా మరో మాట. అండ్ తనకి హాస్పిటల్ పెద్ద ఫోబియా. నేను ఎక్కడికి వస్తున్న హాస్పిటల్. ఈ మధ్యకాలంలో సరే అమ్మ మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మ నువ్వు బాధపడుతున్నావు, అసలు ఈ రోజులు వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్ నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల యూజ్ చేస్తారు అని వీళ్ళందరూ చెప్పాను, భయపడతాను. ఎందుకంటే ఫస్ట్ అలా నాకు సపరేట్ అవుతాను, ఎలా చెప్పాలి తెలియదు. ఒక్క వీళ్ళంతా కలిపి నీ మాట వింటారు, మాట మీద నువ్వు చెప్తే వింటుంది. సరే వీళ్ళు చెప్పారు అంతే. ఏదో నాలుగు ముందు చెప్తే ఎలా ఉన్నారు, సరే ఇష్టం వేర్లే మా ఊరికి పర్లేదు. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ తెప్పించి మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించి అందరూ బాగుంది, ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు పుస్తకంతో పట్టడం ఏదో ఉంది, మమ్మల్ని టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ.